హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎస్బీఐ పీఓ రిక్రూట్మెంట్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలయ్యిందండి. ఏదైనా డిగ్రీతో 1673 పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం క్వాలిఫికేషన్ అయితే ఏదైనా డిగ్రీ అండి. శాలరీ విషయానికి వస్తే 41,960 రూపాయలు బేసిక్ పే అండి. మరి పూర్తి వివరాల్లో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ టేబుల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇది అప్లికేషన్ యొక్క స్టేటస్ అండి. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తాలూకా డేట్స్ అండి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందండి. పేమెంట్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ కూడా సేమ్ అండి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 12 వరకు అండి. మరి డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ కాల్ లెటర్స్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఈ యొక్క కాల్ లెటర్స్ అయితే వస్తాయండి. మరి ప్రిలిమినరీస్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, ఇంటర్వ్యూ గ్రూప్, ఇవన్నీ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామంటే వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, అన్ని విషయాలు తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ కనిపిస్తుంది కదండి. ఈ వెబ్సైట్లో మనం నమోదు చేసుకోవాలండి. ఇక్కడ చూద్దామండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. ఈ యొక్క ఏప్రిల్ 1, 2022 డేట్కి 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా 30 సంవత్సరాల లోపు ఉండాలండి. మరి ఏజ్ రిలాక్సేషన్ వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వీళ్ళ 15 సంవత్సరాలు, వాటి కేటగిరీ కాదా అనుగుణంగా వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాటి తాలూకా అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. అదేవిధంగా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇప్పుడు చూద్దామండి. 1673 పోస్టులకు గాను ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మొత్తం 270 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 131, బీసీ వాళ్ళకి 464, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 160, అన్రిజర్వ్డ్ 648, టోటల్గా 1673 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి. మరి ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది అన్నది మరలా ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, సెలక్షన్ లిస్ట్ అనేది, సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 పేజీల్లో జరుగుతుందండి. ఇప్పుడు పేజ్ 1 విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులకు ఉంటుందండి. 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 20 నిమిషాలు ఉంటుందండి. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 20 నిమిషాలు ఉంటుందండి. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు ఉంటాయి, 20 minutes ఉంటుందండి. టోటల్గా 1 hour ఉంటుంది. 100 క్వశ్చన్లకి 100 మార్కులకి అండి మొత్తం. అదేవిధంగా దీనిలో పాస్ అయిన వాళ్ళని పేజ్ 2 ఉంటుందండి. నెక్స్ట్ దీనిలో కూడా 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 3 hours పాటు జరుగుతుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, వీటన్నిటి మీద ఈ యొక్క పేజ్ 2లో సెలెక్ట్ చేస్తారండి. మొత్తం 155 క్వశ్చన్లకు గాను 200 మార్క్స్ ఉంటుందండి. 3 hours పాటు జరుగుతుంది. అదేవిధంగా దీనిలో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుందండి. 2 questions ఇస్తారు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. 50 మార్కులకు ఉంటుంది. మొత్తం 1/2 hour పాటు జరుగుతుందండి. ఈ 200 + 50 250 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. మరి రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ అయితే జరుగుతుందండి. అంటే నెగిటివ్ మార్క్ సిస్టమ్ ఉంటుందండి. ఒక్కొక్క 4 క్వశ్చన్లకి 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే తీసివేయడం జరుగుతుందండి. అదేవిధంగా పేజ్ 3లో ఎగ్జామ్ టెస్ట్ ఉంటుందండి. అది దీనిలో గ్రూప్ ఎక్సర్సైజ్కి 20 మార్కులకి, ఇంటర్వ్యూకి 30 మార్కులు, టోటల్గా 50 మార్కులకి అయితే ఈ యొక్క పేజ్ 3 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఫైనల్ సెలక్షన్ అయితే సపరేట్గా ఉంటుందండి. వీళ్ళందరినీ కూడా ఈ 3 ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళని తీసుకుని మ్యాక్సిమం మార్క్స్ ఈ విధంగా మొత్తం టోటల్గా 300 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుందండి. నార్మలైజేషన్ మార్క్స్ అయితే 100 మార్క్స్కి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం సెర్చ్ చేసుకుంటే మీకు అన్ని వివరాలు దొరుకుతుంది. ఈ విధంగా దీనిలో ఇన్ని కేటగిరీలు దాటుకొని మీ యొక్క ఎస్బీఐలో మరి జాబ్ సంపాదిస్తారని మనస్ఫూర్తిగా
ఆశిస్తున్నాను ఈ హరి స్టూడెంట్ కార్నర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.